గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. God is given us great freedom and liberty. మనందరూ కూడా లిబర్టీని పొందినటువంటి వ్యక్తులం, స్వాతంత్రాన్ని అనుభవించినటువంటి వారం. మీరందరూ చెప్పగలరు, ఇక్కడ ఓ సందర్భంలో మీరందరూ కూడా సాతాను యొక్క చెరలో ఉన్నారు. We were the slavery of Satan. We were the clutches of Satan. But God has redeemed us. దేవుడు మనల్ని విడిపించారు, తన రక్తము చేత మనల్ని కడిగాడు. We are the royal priesthood. మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. We are royal priesthood. కాబట్టి దేవుడు గొప్ప కృపనిచ్చాడు, మనందరినీ కూడా దేవుడు తన రక్తము చేత కడిగాడు. అందుని బట్టి ఇంకా మన బానిసత్వం అనే కాడి కింద మనం లేం. చూడండి, భారతదేశం, ఇండియా వాజ్ ఇన్ ద స్లావరీ ఆఫ్ బ్రిటిషర్స్ ఫర్ ఆల్మోస్ట్ 200 years. 200 సంవత్సరాలు భారతదేశము బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యపు వాదపు కాడి కింద ఉన్నాం. కానీ అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, సో వారు పోరాట పటిమ ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 August 15th. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు మన స్వతంత్ర నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం మనకి ఇవ్వబడింది. మన హక్కుల కొరకు మనం పోరాడుతున్నాం. అటు రీతిలోనే సో మనందరికీ కూడా పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది మనందరికీ. సో వీ హ్యావ్ రిసీవ్డ్ ఏ పొలిటికల్ ఫ్రీడమ్. బట్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ ఏ స్పిరిచువల్ ఫ్రీడమ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవాదేవుడు మనకి స్పిరిచువల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పొలిటికల్ ఫ్రీడమ్ అందరికీ పొందుకుంటున్నారు. ఈ రోజున రాజకీయపరమైన స్వతంత్రం కాదు, కానీ స్పిరిచువల్ ఫ్రీడమ్. గాంధీ అంటాడు ఒక మాట, గాంధీ మహాత్ముడు ఏమనంటే, అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నిర్భయంగా ధైర్యంగా భారతదేశం రోడ్ల మీద నడిచినప్పుడే అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లు అన్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి వేళ కాదు, మిట్ట మధ్యాహ్నం కూడా, ఉదయకాల సమయంలో కూడా భారత స్త్రీకి భద్రత లేనటువంటి దినాలు. నిజంగా స్వతంత్రం వచ్చిందా? రాజకీయపరమైన స్వాతంత్రం మనుషులకు వస్తుంది, కానీ ఈ రోజున ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆయన రక్తము చేత మనల్ని కడిగాడు. సో ఉదయాన్నే ఒక ప్రార్థన మనం చేస్తుంటాం, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. భారతీయులందరూ ప్రార్థన చేస్తారు. అసతో మా సద్గమయ, ఓ డివైన్ పవర్, ఓ సుప్రీం బీయింగ్, ఐఎమ్ ఇన్ అన్రియాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ అన్రియాలిటీ ఇంటూ రియాలిటీ. నేను అసత్యములో ఉన్నాను, నేను సత్యములోకి నడిపించు. ఓ డివైన్ పవర్, ఓ సుప్రీం బీయింగ్, ఐఎమ్ ఇన్ డార్క్నెస్, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ యువర్ మార్వెలస్ లైట్. నేను చీకట్లో ఉన్నాను, నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించు. థర్డ్ ప్రేయర్, ఐఎమ్ ఇన్ మార్టాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ మార్టాలిటీ ఇంటూ ఇమ్మోర్టాలిటీ. నేను మృత్యువులో ఉన్నానో నన్ను జీవంలోకి నడిపించు అని మనిషి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజున ఎప్పుడైతే ఈ మూడింటికి మనిషికి ఆన్సర్ దొరుకుతుందో అప్పుడే మనిషి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవించినట్లు. అందరు బట్టే ఓం శాంతి 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 అని ముగిస్తాడు ఆ ప్రార్థన. నిజమే, మన జీవితాల్లో ప్రభువారు మాత్రమే సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆ స్వాతంత్రాన్ని పొందుకుని ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా, యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ స్వాతంత్రాన్ని అనుభవించాడు. ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. అందుని బట్టి మరలా ఆ దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోకూడదు. మరలా దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో మన స్థిరులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ us టు బి కాన్స్టెంట్, ఆర్ దేవుడు మనందరినీ కూడా స్థిరులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నా ప్రియ దైవజనాంగమా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క లేఖనాలని మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్థిరత్వము మనిషిని ఖ్యాతిని తీసుకొస్తుందండి. స్థిరత్వం మనిషికి ఏం తీసుకొస్తుంది? ఖ్యాతిని తీసుకొస్తుంది. స్థిరత్వం మనిషికి మంచి పేరుని తీసుకొస్తుంది. స్థిరత్వము మనిషిని ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. స్థిరత్వం ద్వారా అనేక మంది దీవించబడతారు. చూడండి, ప్రపంచంలో చాలా కట్టడాలు మనం చూస్తుంటాం. ప్రపంచంలో కొన్ని వింతలుగా చలామణి అవుతున్నటువంటి ఆ యొక్క కట్టడాలు మనకు తెలుసు. మీరు ఫ్రాన్స్ అనేటువంటి దేశానికి మీరు వెళ్తే అక్కడ ప్యారిస్ అనే నగరం ఉంటుంది. ఆ నగరంలో ఒక శ్రేష్టమైనటువంటి కట్టడం ఉంటుంది. దాన్నే ఈఫిల్ టవర్ అంటారు. ఈఫిల్ టవర్. సో నేను ఆ ఈఫిల్ టవర్ చూడడానికి
దేవుడు కృప చూపించాడు. ఫ్రాన్స్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు ఆ ఈఫిల్ టవర్ని కూడా నేను చూడటం జరిగింది. ఎందుకు అన్ని లక్షల మంది ప్రతిరోజు ఎందుకు వస్తారు ఈఫిల్ టవర్కి? ఎందుకు దాన్ని దర్శిస్తూ ఉంటారు, ఎందుకు దాన్ని చూస్తారంటే ఈఫిల్ టవర్ చాలా స్థిరంగా ఉంటుందండి, చాలా బలంగా ఉంటుంది, దృఢమైనటువంటిగా ఉంటుంది. అది కదలదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే, ఎన్ని భూకంపాలు అక్కడ కలుగుతున్నా సరే ఈ కట్టడం పడిపోదు. ఎందుకంటే ఈ కట్టడం యొక్క ఎత్తు ఎంతైతే ఉందో పైకి, దాని లోతు కూడా అంతే ఉంటుంది. అంత లోపల పునాది వేయబడింది. అందరూ ఈ కట్టడాన్ని చూడడానికి, ఈ కట్టడం మీద రీసెర్చ్ చేయడానికి చాలామంది సివిల్ ఇంజనీర్స్ నిత్యము దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, దాన్ని చూడడానికి వెళ్తుంటారు. అదే రీతిగా మన భారతదేశంలో తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ అందరూ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎంతమంది చూశారు తాజ్మహల్ ఎంతమంది చూశారు? రైట్, కొంతమంది చేతులు చూపిస్తున్నారు. అంటే ఎందుకు ఈ తాజ్మహల్కి ఇంత జనం ఎందుకు వస్తారు? ఎందుకు ఈ తాజ్మహల్ చూడడానికి అందరూ కూడా ఆశపడతారంటే ఇది స్థిరమైనది. ఇక్కడ కూడా ఈ భూభాగంలో కూడా భూకంపాలు కలిగితే ఈ తాజ్మహల్కి ఏం అవ్వదండి. స్థిరంగా ప్రభువుని వెంబడించాలి, స్థిరంగా ప్రభువుని వెంబడించాలి, స్థిరంగా ప్రభువుని వెన్నంటి పట్టుకోవాలి, స్థిరంగా ప్రభువుని ఆరాధించాలి, స్థిరంగా ప్రభువుని ప్రేమించాలి. స్థిరత్వం చాలా ఖ్యాతిని తెస్తుందని మరొకసారి మీకు చెప్తున్నాను. చిన్నప్పుడు మనం ఒక కథలు వినేటువంటి వారు స్కూల్లో. ఒక కథ మీకు గుర్తున్నదా? ఆ కథ ఏంటి తెలుసా? కుందేలు తాబేలు పరుగు పందెం కథ. గుర్తుందా మీకు? కుందేలు తాబేలు రెండు కలిపి పరుగు పందెం పెట్టుకున్నాయట. ఏది నెగ్గిందంట? అమ్మ చెప్పండి, ఏది నెగ్గింది? తాబేలా? మీరు అలా చదువుకున్నారా? తాబేలు ఎక్కడన్నా ఫాస్ట్గా పరిగెత్తగలుగుతుందా? ఎస్. ఆ స్టోరీలో మనం చూస్తే కనుక కుందేలే ఓడిపోయింది, తాబేలు నెగ్గింది. ఎందుకు నెగ్గింది చెప్పండి? ఎందుకు తాబేలు విజయం సాధించింది, ఎందుకు కుందేలు ఓడిపోయింది? డూ యు నో దా? చెప్పాలి. ఎందుకు అండి? తాబేలు ఎందుకు నెగ్గింది, కుందేలు ఎందుకు ఓడిపోయింది? కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలిగినటువంటి సామర్థ్యం కలిగిన జంతువు అది. కానీ తాబేలు మాత్రం స్పీడ్గా పరిగెత్తలేదు, స్పీడ్గా కూడా నడవలేదు, మెల్లగా వెళ్తూ ఉంటుంది. కుందేలు ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దానికి స్థిరత్వం లేదు. ఏమన్నా చూస్తున్నారు కదా, కాసేపు పరిగెత్తింది, కాసేపు ఏం చేసింది? పడుకుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు కనబడుతున్నాయి స్క్రీన్లో, పడుకుంది. కానీ తాబేలు ఏం చేసింది? నడుస్తుంది, ఎక్కడ ఆగలా. మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక పరుగుని ఎక్కడ ఆపడానికి వీల్లేదండి. మరలా వెనుకకు చూడకూడదు. నో టర్నింగ్ బ్యాక్. మళ్ళీ వెనుకకు చూడడానికి వీల్లేదు. ముందుకే మనం కొనసాగాల. నాగటి మీద చేయి వేసి మరలా వెనుకకు చూడొచ్చా? చూడకూడదు కదా. నాగటి మీద చేయి వేసి మళ్ళీ ముందుకే వెళ్ళాలి. ప్రభువు కోసం జీవిస్తానని తీర్మానం తీసుకుని నీవు మరలా లోకాశలు నేను వెంటాడుతున్నా, లోక కోరికలు నేను వెంటాడుతున్నా, పాపం నేను రమ్మని పిలుస్తున్నా సరే మళ్ళా వెనుకకు చూడడానికి వీలు లేదు. స్థిరులుగా ఉండాలి. స్థిరత్వానికి వ్యతిరేక పదం ఏంటంటే అస్థిరం. చాలామంది అంటారు వీడికి స్థిరం వరం ఉండదంటారు. ఏంటి స్థిరం వరం ఉండదంటే? వీడు స్థిరంగా ఉండడయ్యా. జాబ్కి వెళ్తాడు, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు మానేస్తాడు. స్కూల్కి వెళ్తాడు, 6 రోజులు వెళ్తాడు, 6 రోజులు మానేస్తాడు. స్థిరం ఉండదు. అలాంటి ఫస్ట్ ర్యాంకులు వస్తాయా? కొంతమందికి ఎక్కడా కూడా స్థిరం ఉండదు. అక్కడక్కడ ఒక జంప్, ఇక్కడో జంప్ వేస్తూ ఉంటారు. స్థిరత్వం ఉండదు. వారికి విజయం కూడా ఉండదు. దేవుని ఆశీర్వాదాలు కూడా వారి మీద ఉండవు. అస్థిరులుగా ఉండడానికి వీల్లేదు. దేవుని లేఖనాల్లో అస్థిరులు ఎవరు, అస్థిరత్వం గురించిన విషయాలు దేవుని లేఖనం చెప్తా ఉంది. 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించుడి ప్రకటన చేయగా జనులకు అతని ప్రత్యుత్తరమైగా. చూడండి, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నట్టు చాలా రాజుల్లో దుష్టరాణి ఒకళ్ళు ఉన్నారు. వారి పేర్లు ఆహాబు, యెజెబెలు. ఇద్దరు కూడా చాలా భయంకర విగ్రహార్థికులు. ఇశ్రాయేల్ ప్రజలను కూడా విగ్రహారాధన వైపు నడిపించినటువంటి భయంకరమైన రాజు రాణి. ఆ దేశంలో విగ్రహారం తీసుకొచ్చింది యెజెబెలు. బయలు దేవతను తీసుకొచ్చింది, అష్టారోతు దేవతను తీసుకొచ్చింది, అషేరా దేవతను తీసుకొచ్చింది.
ఇలాంటి దేవతలను తీసుకొచ్చి ఆమె పూజించడం మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ ప్రజలను కూడా పూజించమని ప్రెజర్ తీసుకొచ్చింది. ఇశ్రాయేల్ చాలామంది లొంగిపోయారు. ఏమంటే రాజకీయపరమైన బెనిఫిట్ ఉంటుందని, రాణిగారి అనుగ్రహం ఉంటుందని, ఆ తర్వాత వారి దగ్గర వచ్చే ఏ బెనిఫిట్లు మేము పొందుతామని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి చాలామంది అటువైపు తిరిగిపోతే ఆ టైంలో రోషం కలిగిన దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన ఏలియా రోషం కలిగిన దేవుని సేవకుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు తడబడతారు? ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు తడబడతారు? రండి, యెహోవా దేవుడైతే యెహోవానే పూజిద్దాం, లేదు బయలు దేవత అయితే బయలునే పూజిద్దాం, క్లారిటీకి వచ్చేద్దాం. ఎంతకాలం మీరు 2 మనస్తత్వాల మధ్య నిలబడతారు? ఎంతకాలం 2 పడవల మీద కాలేస్తారు అని వారిని హెచ్చరించి కర్మెలు పర్వతం మీద జరిగిన కార్యాన్ని బట్టి అనేక మంది ప్రభు వైపు తిరిగారు, ప్రభు వైపు మళ్ళుకున్నారు. యెహోవాయే దేవుడని ఇశ్రాయేలు మరొక్కసారి రూఢిపరుచుకోగలిగారు. నా ప్రియ దైవజనాంగమా, ఎంతకాలం నువ్వు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుందా? నీ జీవితంలో అస్థిరుడిగా ఉన్నావా? నిజంగా నీ జీవితంలో నిజమైనటువంటి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? ఆ తర్వాత ఇంకో సందర్భంలో అంటాడు, యాకోబు పత్రిక 4:8 సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్, దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? ద్విమనస్కులారా అంటే అర్థం ఏంటో తెలుసా? ద్విమనస్సు, అంటే రెండు మనస్తత్వాలు అనమాట. మందిరంలో ఉన్నప్పుడు ఒక మనస్తత్వం కలిగి ఉంటాం, మందిరం బయట మరో మనస్తత్వం ఉంటుంది మనకి. ఏమండి, కొన్ని సందర్భాల్లో దేవునిలో ఒక అడుగేస్తుంటాం, ఆ తర్వాత బయట కూడా అప్పుడప్పుడు ఒక అడుగేస్తుంటాం. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడున్నాడండి, అతని పేరు ఇతికస్, ఐతుకు. చెప్పండి అందరూ కూడా, ఐతుకు. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుల కార్యగ్రంథంలో అతని చరిత్ర ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఒక మేడ గదిలో ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ మేడ గదిలో అనేక మంది కూర్చున్నారు, చాలా చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నారు. కానీ ఒక యవనస్తుడు, పోకిరి చేష్టలు చేసేటువంటి ఒక యవనస్తుడు కిటికీ మీద కూర్చున్నాడట. ఎక్కడ? అందరూ వింటున్నారు, నా వైపు చూస్తున్నారా? కిటికీలో కూర్చుని అతడు కూడా చర్చిలో ఉన్నట్లుగానే ఫీల్ అవుతున్నాడు. వాస్తవానికి ఎక్కడున్నాడు అతను? కిటికీలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే బయటికి వెళ్తున్న వాళ్ళని చూస్తున్నాడు, అతడు లోపల ఉన్నటువంటి వారిని చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే మొత్తం దేవుల్లో మాత్రమే కాదు, మందిరంలో కాదు, అప్పుడప్పుడు బయట నుంచి వెళ్తున్నటువంటి మనుషులను కూడా చూడొచ్చు. వాళ్ళ స్నేహితులు వెళ్తున్నారు అనుకోండి, కిటికీలోంచి హాయ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత బయట నుంచి కొన్ని సంబరాలు వెళ్తున్నాయి అనుకోండి, ఆ సంబరాలకు లుక్ వేయచ్చు. బయట నుంచి ఏమైనా సెలబ్రిటీ వెళ్తున్నాడు అనుకోండి, రాజకీయవేత్తలు, అటువైపు లుక్ వేయచ్చు. అప్పుడప్పుడు అపోజిట్ పౌలు చెప్తున్న మాటలు కూడా వినొచ్చని ద్వంద్వ మనస్సు. ఏంటది? ద్విమనస్సు. కిటికీ అనుభవం చాలా డేంజరస్ అండి. లోపల ఉండాలి, బయట చూడాలి. ఇలాంటి మనస్తత్వం, ద్విమనస్సు అతనిలో ఉంది. ఏం జరిగింది? ఐతుకు ద్విమనస్సు కలిగి ఉన్నాడు. ఐతుకు ద్విమనస్సు కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఏమైపోయాడు? కిటికీలోంచి నిద్రాభావం వల్ల జోగి కింద పడిపోయాడట. తల పగిలిపోయింది, బ్లీడింగ్ అయిపోతుంది, రక్తం గారిపోతుంది, చచ్చిపోయాడు. చూసారా? అప్పుడు ఐతుకన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభావంలో జోగి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయి చనిపోయిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మన అపోస్తలుల గ్రంథం 20:9 మనం చదువుతాం. నా ప్రియదేవజనాంగమా, ఈరోజు నా నిద్రాభావం వల్ల జోగడానికి కారణం ఏంటి తెలుసా? ద్విమనస్సు. కింద పడిపోయి చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ద్విమనస్సు. అందును బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు, 7 సంఘాలను గురించి ఆయన చెబుతూ, మాట్లాడుతూ, మెచ్చుకుంటూ, కొన్ని సందర్భాల్లో చొరకలేస్తూ ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదికే సంఘమా, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావా, నేను నీ మీద ఉమ్మివేను ఉద్దేశించున్నాను అంటాడు. మీరు గ్రంథం చదివితే కనుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆ మాట రాయబడింది. చదవండి అమ్మ ఒకసారి. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. అంటే దీని యొక్క భావం చెప్పనా? చర్చిలేమో హల్లెలూయా స్తోత్రం అంటావు,
బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన బూతు మాట్లాడతావు. అంటే దీని అర్థం ఏంటి మరి? అది వెచ్చగాను చల్లగాను ఉంటాం అర్థం కాదు. అది నులివెచ్చగా ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవదూతలా ఉంటావు, బయటికి వెళ్ళిన తర్వాత దయ్యంలా ఉంటున్నావు అంటే అది దాని అర్థం ఏంటి తెలుసా? నులివెచ్చని జీవితాలు. నా ప్రియదేవచనాగమా, ఉంటే చల్లగానుండు, లేకపోతే వెచ్చగాను ఉంటే దేవుల్లో నుండు, లేకపోతే లోకంలో నుండు. అక్కడొకడుగు ఇక్కడొకడుగు వేస్తున్నావా? ద్విమనస్సు. దేవుడు ఏమేస్తాడట చెప్పండి? వేషధారి జీవితం, కపట జీవితం, పైకి భక్తిని నటించటం కానీ ఆ భక్తిని ఆశ్రయించకపోవటం, బయటికి విశ్వాసగా ఏమేయటం, కలరింగ్ వేయటం, కానీ మన హృదయంలో ఏమండి విశ్వాసకు తగినటువంటి ప్రేమ అనేటువంటి గుణం లేదు, పరిశుద్ధత అనేటువంటి గుణం లేదు, ఆ తర్వాత ఇంకా నీతి అనేటువంటి గుణం లేదు. పైకి మాత్రం మనం నటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరి బట్టి ప్రభు అన్నాడు, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకాయలు చూసి సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధుల్లారా. ఏంటి సున్నం కొట్టిన సమాధులు అంటే? మీకు తెలుసా? ఈస్టర్ పండుగ రోజున ఒక్కసారి శ్మశాన వాటికి వెళ్ళండి, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి వెళ్ళండి. ఎప్పుడు? ఈస్టర్ పండుగ రోజున. ఎలా ఉంటాయి ఆ సమాధులన్నీ? ఎలా ఉంటాయి? సున్నం వేసి టైల్స్ వేసి చక్కగా అలంకరించి పూలతో అలంకరిస్తారు. ఇంత బాగున్నాయి కదా సమాధులు, ఇంత మంచి అలంకరణగా ఉన్నాయి కదా. కొవ్వొత్తులు పెట్టారు, మంచి టైల్స్ వేశారు, పూలతో అలంకరించేశారు. అందుని బట్టి పైకి చాలా చాలా అందంగా ఉంది, లోపల ఇంకెంత అందంగా ఉంటాయిదో, లోపల ఇంకెంత మంచి సువాసన వస్తుందో, పైకి ఇంత మంచి సువాసన వస్తుంది, లోపల ఇంకెంత సువాసన వస్తుందని చెప్పి పొరపాటున ఆ యొక్క సమాధిని కనుక తవ్వవు గనక, ఆ యొక్క సమాధిని కనుక తవ్వితే వచ్చేటటువంటిది ఏంటి? వచ్చేటువంటిది ఏంటి? కుళ్ళు కంపు. అవునంటారా కాదంటారా? పైకి ఎలా ఉంది అది? అందుని బట్టే శాస్త్రులు పరిసయ్యులు సద్దూకెళ్తా అన్నాడు ప్రభు, సున్నం కొట్టిన సమాధులారా. సమాధులకు సున్నం వేసి మంచి అందంగానే కనబడుతున్నారు పైకి, కానీ మీ అంతరంగం చెడిపోయిందయ్యా, మీ అంతరంగం భయంకరమైనటువంటి కంపు అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. నా ప్రదేశనాగమా, మనం స్థిరులుగా ఉందామా అస్థిరులుగా ఉందామా? అస్థిరులుగా ఉందామని వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కొంతమంది ఎత్తున్నారు. ఇంకా మనం అస్థిరులుగా కాదు, స్థిరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్థిరులుగా ఉందాం, భక్తి విషయంలో స్థిరత్వం కలిగి ఉందాం. రెండు తలంపుల మధ్య మనం తడబడేటువంటి వారుగా ఉండొద్దు, ద్విమనసు కలిగినటువంటి వారుగా ఉండొద్దు, నులివెచ్చని జీవితాలు జీవించేటువంటి వారుగా ఉండొద్దు. మనం స్థిరులుగా ఉందాం. ప్రైజ్ గాడ్. వేటిలో స్థిరత్వం కలిగి ఉండాలి, వేటిలో స్థిరత్వం కలిగి ఉండాలని ఆలోచన చేస్తే నేను ఒక 4-5 విషయాలు త్వరగా మీతో మాట్లాడతాను. ఒకటి, స్థిరత్వం దేనిలో కలిగి ఉండాలంటే ఆసక్తి విషయంలో స్థిరులుగా ఉండాలి. దేవుని పని చేసే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. మనకి ఆసక్తి కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క ఆసక్తి మన జీవితంలో కనిపించదు. ఆలోచన చేయండి. మనం ఎంతో ఆసక్తిని కనుపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును అంటే ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఎలా ఉండాలా? ఆసక్తులుగా ఉండాలి. ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేస్తే అది వృధా అవుతుందా? ప్రభు కోసం నీ సమయం, ప్రభు కోసం నీ ధనం, ప్రభు సేవ కొరకు నీ యొక్క తలాంతులు, ప్రభు కొరకు నువ్వు కష్టపడితే దేవుడు ఏమంటే మర్చిపోయేటువంటి వాడా? నీ కష్టానికి తగినట్లు ప్రతిఫలం ఇవ్వలేడా ఆయన? మనుషుడా, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తా ఉన్నాడు కదా. నువ్వు ఏ కొలతో అయితే కొలుస్తావో అదే కొలత చేత నువ్వు ఏం చేయబడతావు? కొలవబడతావు. ప్రభు కార్యాభివృద్ధిలో ఎల్లప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తులుగా ఉండాలి. నేను ఎప్పుడైనా సరే కొంత డిసప్పాయింట్ అయినప్పుడు, అంటే పరిచర్యలో బాగా అలసినప్పుడు, పరిచర్యలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు నేను వెంటనే కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు చదవడానికి ఇష్టపడతాను. భక్తుల జీవిత చరిత్రలో ఆ జీవిత చరిత్రల ద్వారా వారి యొక్క ఆత్మీయ పాఠాలు నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంటాయి, ప్రేరణ ఇస్తుంటాయి.
రీసెంట్గా డోరతీ క్లాప్ అనేటువంటి ఒక స్త్రీ గురించి నేను చదువుతున్నాను. ఆమె పేరు డోరతీ క్లాప్. ఆమె వృద్ధురాలు. వాస్తవానికి ఆమె వృద్ధాప్యంలోకి వచ్చింది. ఆ వృద్ధాప్యంలో దేవాదేవుడు ఒక ప్రత్యేకమైన భారాన్ని ఆ సహోదరికి ఇచ్చారట. ఏంటంటే వారి యొక్క వీధి చివర ఒక స్కూల్ ఉంది, ఒక పబ్లిక్ స్కూల్ ఉంది. ఆ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరి కోసం నువ్వు ప్రార్థన చేయి. వారి యవ్వన కాలంలో రక్షించబడినట్లు నువ్వు ప్రార్థన చేయి. వారికి అప్పుడప్పుడు వారికి స్వాత ప్రకటించు. వారి పట్ల నువ్వు బాధ్యత కలిగి జీవించని ప్రభువు చెప్పినప్పుడు, ప్రభు ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఆమె స్కూల్లో ఉన్నటువంటి ఆ పిల్లల కోసం ప్రార్థన చేస్తుంది. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి వారి కరపత్రాలు పంచుతూ ఉంది. ఒక 2-3 స్టూడెంట్స్ని క్యాచ్ చేసి వారి కరపత్రాలు స్కూల్ అంతా పంచు బాబు అని చెప్పి ఆ స్కూల్ పట్ల ప్రత్యేకమైన భారాన్ని కలిగి ఉంది. అలాంటి సందర్భంలో కొంతమంది రక్షించబడుతున్నారు. ఆ స్కూల్లోనట ఒక నాటీ బాయ్ ఉన్నాడట. అంటే ప్రతి క్లాస్లో ఎవరు ఉంటారు? ఓ నాటీ బాయ్ ఉంటాడు. అలాంటి నాటీ బాయ్ ఉన్నాడు. వాడంటే బాగా అల్లరి చేసేవాడు. ఎవరి మాట వినేటువంటి వాడు కాదు. చాలా చిల్లరగా అల్లరి చేస్తుండేటువంటి వాడు. స్కూల్లో టీచర్స్ని కామెంట్ చేస్తుండేటువంటి వాడు. నిజంగా పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి. అతని పేరు జార్జ్ని గురించి విన్నది స్కూల్లో ఎవడు బాగా నాటీగా, ఎవడు బాగా అల్లరి చేస్తాడు అని ఎప్పుడైతే విన్నారో, సో దానికోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఈ యొక్క స్త్రీ. ఎవరు? ఆమె పేరేంటి? డోరతీ క్లాప్. ప్రార్థన చేయడం మొదలుపెట్టి అతనికి ఒకసారి సువార్త ప్రకటన చేయడం మొదలుపెట్టింది. అయ్యా నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షణ పొందాలి, రేపేమి సంభవించో నీకు తెలియదు కనుక సో నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వని అనేక సందర్భాల్లో చెప్పడానికి ప్రయత్నం చేసింది. సో అలా చెప్పడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా ఒకరోజు జార్జ్ పర్వర్ అనేటువంటి వ్యక్తి రక్షణ పొందాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. రక్షించడం మాత్రమే కాకుండా సువార్త భారాన్ని అతనిలో నింపుతూ ఉంది. సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతంలో సుందరములు. కాబట్టి నువ్వు సువార్తను ప్రకటించాలని ఎప్పుడైతే చెబుతా ఉందో, నిజంగా కొన్ని రోజులకు సువార్త ప్రకటించాలన్న ఆశ జార్జ్ పర్వర్లో దేవుడిచ్చాడు. దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. చిన్న ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత నేను మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మంది దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి స్వార్థ యోధులను నేను లేపాలనే ఉద్దేశంతో జార్జ్ పర్వర్ అంటే దేవుని సేవకుడు ఓఎం అంటే ఒక మినిస్ట్రీని ప్రారంభించాడు. ఆపరేషన్ మొబిలైజేషన్ అంటే ఒక సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థ ద్వారా వేలాది మంది దేవుని సేవకులకి తర్ఫీదుని ఇవ్వటం ప్రారంభించాడు. అనేక మంది దేవుని సేవకులు తర్ఫీదుని ఇస్తా ఉన్నాడు. మీరు చూస్తున్నారు, ఇతనే ఆ యొక్క ఆపరేషన్ మొబిలైజేషన్ అనేటువంటి సంస్థను ప్రారంభించినటువంటి ఓఎం అనేటువంటి సంస్థను ప్రారంభించి గొప్ప సువార్తను జరిగించినటువంటి గొప్ప దేవుని సేవకుడు జార్జ్ పర్వర్. ఆయన తెలియనటువంటి వాడు ఎవరు ఉండరు సంఘ చరిత్రలో. జార్జ్ పర్వర్ తన జీవితంలో అద్భుతమైన విధానంలో దేవుని సువార్త సేవ చేశాడు. కొన్ని వేలాది మందిని ప్రభు సేవకుల్ని తర్ఫీదుని ఇవ్వగలిగాడు జార్జ్. ఆమె చేసినటువంటి పరిచర్య వృధా అయిందా? డోరతీ క్లాప్ చేసినటువంటి పరిచర్య అది వృధా అయిందా? ఆ టైంలో ఎవరిలే చిన్నపిల్ల అనుకుంది, కానీ ఆ చిన్నపిల్లని ప్రభు కోసం ఆమె గెలుచుకుంది. ప్రభు కోసం వారిని రక్షించగలిగింది. తద్వారా వారు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడగలిగారు. 15 సంవత్సరాలు నిరంతర ప్రార్థన చేసిందండి ఆమె. 15 సంవత్సరాలు విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపనకు జవాబుగానే దేవాదేవుడు గొప్ప కార్యాలు నిజంగా జార్జ్ పర్వర్ జీవితంలో దేవుడు జరిగించాడు. ప్రపంచానికి సిలువ సువార్తను అందించడానికి జార్జ్ పర్వర్ని దేవుడు వాడుకున్నాడు. నా ప్రియ దైవజనాగమా, ఉదయకాల సమయంలో ప్రభు నందిని ప్రయాస వృధా కాదు. నువ్వు ప్రభు కొరకు విత్తినటువంటి ఆ యొక్క కానుకలు అనే విత్తనాలు వృధా కావు. ప్రభు కోసం నడిచిన నడక వృధా కాదు. ప్రభు కోసం పాడిన పాటలు వృధా కావు. ప్రభు కోసం నువ్వు చేసిన ఆరాధన వృధా కాదు. ప్రభు కోసం నువ్వు ఇచ్చిన ధనము, నీ దశంభాగములు, నీ ప్రతిష్టార్పణలు, నీ కానుకలు వృధా కావు. దేవుడు లెక్కలు కట్టి నీకు దీవెనిస్తాడు. నువ్వు ఏ కొలత అయితే కొలిచావో అదే కొలత నువ్వు కొలబడతావు. ఈ విషయాన్ని గమనించాలి. నా ప్రియదేవజనాగమ, ఆసక్తి విషయంలో ఎలా ఉండాలి? మనం ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుని చెరసాల నుంచి విడుదల చేశాడు. అపోస్తుల కార్యక్రమం 12:5 చదువుదాం. Turn your Bibles to the book of the Acts of Apostles, 12th chapter verse 5. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం అతని కొరకు ఎలా చేసిందట ప్రార్థన?
ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. అత్యాసక్తితో ప్రార్థన చేశారు, తద్వారా పేతురు చెరసాల నుంచి విడుదల పొందాడు. చదవండి 69వ కీర్తన 9వ చరణం. నీ ఇంటిని గురించిన ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదంటే అర్థం ఏంటి? ఆ ఇల్లు అంటే ఏంటి? దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరమే ఆ ఇల్లు అయితే ఇప్పుడు దాని గురించి నా ఆసక్తి నన్ను ఏం చేస్తుంది అంటున్నాడు? భక్షించుచున్నది అంటే తినేస్తుందట. అంటే అంత ఆసక్తి. మీలో ఎంతమందికి దేవుని సన్నిధికి రావాలని ఆసక్తి ఉంది? దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలని ఆసక్తి ఉంది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలని ఆసక్తి ఉందా? దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉందా? లేకపోతే సినిమా హాల్కి వెళ్ళాలని ఆసక్తి ఉందా? కొంతమందికి ఇంట్రెస్ట్ దేని మీద? దేవుని మీద, దేవుని సన్నిధి మీద కాదు, లోకపరమైనటువంటి అంశాల మీద వారు ఆసక్తి దాని మీద కనపరుస్తూ ఉంటారు. ఎంతమందికి నిజంగా ఆదివారం వస్తుందంటే హ్యాపీగా ఉంటుంది? సరదాగా చేతులు ఎత్తండి. ఎంతమందికి ఆదివారం అంటే హ్యాపీనెస్? ఎందుకు చెప్పాలి మీరు? చెప్పండి, ఆదివారం అంటే ఎందుకు మీకు అంత సంతోషం? స్టూడెంట్స్ అందరూ అంటారు మాకు సెలవు కదన్నా, సెలవు కదన్నా అందుకు హ్యాపీ. చెప్పండి, ఇంకా పురుషులు చెప్పండి, ఆదివారం మా ఇంట్లో చికెన్ మటన్లు ఉంటాయి అందును బట్టి హ్యాపీ. ఆదివారం ఏమండి, ఇదివరకు మా చిన్నప్పుడు ఆదివారం మధ్యాహ్నం సినిమా వేసేవాడు దూరదర్శన్లో, అందుని బట్టి దూరదర్శన్లో సినిమా అవుతుందని చాలామంది ఆనందించేవారు ఆదివారాన్ని బట్టి. చెప్పండి, మీ ఆనందం దేని మీద? నీ ఆనందం దేని కొరకు? చికెన్ కూర ఉంటుందనా? కక్కా ముక్క ఉంటుంది ఆదివారం అందుని బట్టి ఆనందమా? లేకపోతే సాయంకాలం సినిమా వేస్తారు, స్పెషల్ సినిమాలు వేస్తారని ఆనందమా? లేకపోతే స్నేహితులతో పాటు ఏమంటే అలా అవుటింగ్కి వెళ్ళి కాసేపు మాట్లాడుకొని గాసిపింగ్ చేసుకోవడానికి ఆ టైం దొరుకుతుందని ఆనందమా? లేకపోతే దేవుని సన్నిధికి వెళ్తాననే ఆనందమా? చెప్పండి. ఆదివారం దేవుని మందిరానికి వెళ్తానండి అందుని బట్టి ఆనందం అనేటువంటి వారు చప్పలు కొట్టండి ఒకసారి. ప్రైజ్ గాడ్. ఆదివారం దేవుని దినం. దేవుని మిమ్మల్ని దీవించును గాక. నిజంగా మీ సంతోషం దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటిది అయితే కనుక మీరు నిజంగా ధన్యులండి, నిజంగా మీరు గొప్పవారు. ఆసక్తి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి విషయంలో మనం ఏమకూడదు, అస్థిరులుగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఆదివారం మనలో ఆసక్తి పెరుగుతూనే ఉండాలి. ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి రావడానికి పరుగులు తీస్తూ రావాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇంకా దేనిలో మనము స్థిరత్వం కలిగి ఉండాలంటే విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. విశ్వాసం విషయంలో స్థిరంగా ఉండాలి. అపోస్తలుల కాలం 14:22 వచ్చినాం. విశ్వాసం అనేటువంటి దానిలో మనం స్థిరంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఆయన ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన అనేకమైన వాక్య సందేశాలు వారికి అనుగ్రహిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎఫెసీ సంఘం 6వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు ప్రభువునందు బలవంతులై ఉండండి, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి, తద్వారా శత్రువు యొక్క అగ్ని బాణాలను మీరు జయించగలుగుతారు, దురాత్మ శక్తులతో మీరు పోరాటం చేయగలుగుతారు. యుద్ధానికి వెళ్తున్న సైనికుడికి ఏ విధంగా ఫుల్ ఆర్మర్ ఉంటుందో, కవచాలు పెట్టుకుని వెళ్తాడో, మీరు కూడా ఈ లోకంలో ఈ యొక్క భయంకరమైన యుద్ధ వాతావరణంలో భయంకరమైన దురాత్మ శక్తితో మీరు పోరాటం చేస్తున్నప్పుడు మీకు కూడా ఫుల్ ఆర్మర్ కావాలి. సో రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని మీకు కావాలి. పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడు మీరు ధరించుకోవాలి. సత్యమును దట్టి మీరు ధరించుకోవాలి. ఆ తర్వాత నీతి అను మైమరు మీరు ధరించుకోవాలి. మీ చేతిలో దేవుని వాక్యమైన ఆత్మకడ్గా ఉండాలి. మీ యొక్క మరొక చేతిలో విశ్వాసమైన డాలు కలిగి ఉండాలని నిజంగా ద ఫుల్ ఆర్మర్, పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అవును, ఒక యుద్ధానికి వెళ్తున్న ఒక సైనికుడు ఖచ్చితంగా యుద్ధభూమికి వెళ్తున్నప్పుడు మామూలు డ్రెస్తో వెళ్ళడానికి వీల్లేదు, లేకపోతే రోజు వేసుకున్న నైట్ డ్రెస్తో వెళ్ళడానికి వీల్లేదు. ఖచ్చితంగా ద ఫుల్ ఆర్మర్ వేసుకుని వెళ్ళాలి. అతనికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండాలి, చేతిలో ఒక వెపన్ ఉండాలి, అతని నెత్తి మీద ఏముండాలి, హెల్మెట్ ఉండాలి, కాళ్ళకు షూస్ ఉండాలి. ఇవేమీ లేకుండా నేను బేర్ ఫుట్తో వెళ్ళిపోతాను, ఇవేమీ లేకుండా నేను బనీన్తో వెళ్ళిపోతానంటే ఒక్క షాట్కి చచ్చిపోతావు, ఒక్క షాట్కి యుద్ధంలో చచ్చిపోతావు. అందులో బట్టి నీవు కూడా యుద్ధ రణరంగంలో ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ వార్ఫేర్లో నీవు కూడా ఫుల్ ఆర్మర్ వేసుకోవాలి. ఏంటంటే రక్షణ శిరస్త్రానము, ఆ తర్వాత నీతి అను మైమరువు, ఏ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ and belt of truth, sword of the spirit, feet protected by the gospel, and breastplate of righteousness, and shield of faith. breastplate అంటే కవచం అండి. యుద్ధానికి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు. మీరు సీఎం గారి పక్కన పిఎం గారి పక్కన ఇద్దరు నుంచి ఉంటారు చూసారు, సఫార్లు వేసుకుని.
వాళ్ళ యొక్క ఛాతులు ఇంత ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంటాయి. ఎందుకంటే లోపల ఏం వేసుకుంటారు వాళ్ళు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు. ఎవరైనా సరే పిఎం గారిని ఇలా షూట్ చేద్దామని అడ్డొచ్చేస్తారు వీళ్ళు. అడ్డు రాగానే వారి చెస్ట్ మీద, వారి గుండెల మీద ఏముంటుంది? ఒక జాకెట్ ఉంటుంది. బుల్లెట్ తగినా బుల్లెట్ కింద పడిపోద్ది అనమాట, లోపలికి వెళ్ళదు. అలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుంటారు. మనం కూడా ఈ యొక్క లోకంలో సాతాను పైన విజయం సాధించడానికి మనం కూడా ఏ యొక్క ఆ నీతి అను మైమరువు ధరించాలని దేవుని లేఖనం చెప్తుంది. ఆడంటాడు విశ్వాసమైన డాలు. విశ్వాసం మనకి లేకపోతే శత్రువు మనల మీద వాడు యుద్ధాల్లో విజయం సాధిస్తాడు. అనేకమైన అగ్నిబాణాల మీద వదులుతున్నప్పుడు, అనేకమైన దుష్టశక్తులు మన మీద వదులుతున్నప్పుడు, అనేక అబద్ధ బోధలు మన మీదకి వస్తున్నప్పుడు విశ్వాసం ద్వారానే మనం ఏం చేస్తున్నాం? డిఫెండ్ చేసుకోగలుగుతాం. ఒక బాక్సర్ని మీరు చూస్తున్నప్పుడు బాక్సర్ ఫైట్ చేయడం మాత్రమే కాదు, ఆ బాక్సర్ డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక చేత్తో కొడతా ఉంటాడు, ఇంకో చేత్తో ఏం చేస్తాడు? తనకి దెబ్బలు తాగకుండా ఆ చేత్తో ఏం చేస్తాడు? డిఫెండ్ చేసుకుంటాడు. మన జీవితాల్లో కూడా యుద్ధం కత్తితోనే చేయాలి, కానీ డిఫెండ్ చేసుకోవడం విశ్వాసమైన డాల్ ద్వారా మనం డిఫెండ్ చేసుకోవాలి. అందుని బట్టి విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. విశ్వాసంలో ఏమవుతున్నావు? నువ్వు స్థిరత్వం ఉందా? ఒక సందర్భంలోనేమో నీ విశ్వాసం చాలా పీక్స్ ఉంటుంది, ఒక్కొక్క సందర్భంలో అల్ప విశ్వాస కంటే దారుణంగా ఉంటావు. ఒక్కొక్క టైంలో విశ్వాసం చాలా అధికంగా ఉంటుంది, కానీ ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుంది? అల్ప విశ్వాసవై చెడిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటావు. లేదు, విశ్వాస విషయంలో నువ్వు స్థిరంగా ఉండాలి. పేతురు తన జీవితంలో స్థిరంగా లేడండి. ప్రభువును చూస్తున్నప్పుడు విశ్వాసం ఉంది, కానీ ప్రభువును కాకుండా తుఫాను చూస్తున్నప్పుడు అస్థిరుడిగా మారిపోయాడు. ప్రభువును చూస్తూ నడుచున్నప్పుడు నీటి మీద నడిచాడు, కానీ ఎప్పుడైతే తన యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి శిష్యులను చూశాడో, లేకపోతే గాలి తుఫాన్లు చూశాడో, ఆ పేతురు పడిపోసాగాడు. ఎందుకో తెలుసా? ప్రభువును చూస్తున్నంతసేపు నీలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ద్వారా అద్భుతాలను చూస్తావు. నీటి మీద మాత్రమే కాదు, అగ్ని మీద కూడా నడిచేటువంటి గొప్ప ఎబిలిటీ నీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం లోపిస్తూ ఉందో అన్నిటికీ నువ్వు భయపడతావు, ప్రతిదానికి భయపడతావు, ప్రతి చిన్న మాటకి భయపడతావు, ప్రతి చిన్న వ్యక్తికి భయపడతావు. ఇంకా చెప్పాలంటే సాతాను కూడా చిన్న పిల్లదయ్యని పంపించినా సరే ఆ పిల్లదానికే భయపడిపోతూ ఉంటావు నువ్వు. ఎప్పుడు తెలుసా? విశ్వాసం నీలో లేనప్పుడు. విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించుదని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి చెబుతూ ఉన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటుని, విశ్వాసాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగాను. మంచి పోరాటం పోరాడి, ఐ ఫాట్ ద గుడ్ ఫైట్. నేను మంచి పోరాటం పోరాడని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మంచి పోరాటం పోరాడుతున్నావా? మంచి పోరాటం పోరాడుతున్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాస విషయంలో ఎప్పుడు కూడా మనము పడిపోయినటువంటి ఓడలా ఉండిపోవడానికి వీల్లేదు. మనం స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 365 days ప్రభువులో ఆ స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. విశ్వాసంలో నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. పేతురు తన జీవితంలో విశ్వాసాన్ని కలిగి లేడండి. విశ్వాసంలో జారిపోయాడు, విశ్వాస భ్రష్టుడైపోయాడు. మరలా ఏ దేవుణ్ణి అయితే నమ్ముతానని విశ్వసిస్తానని తన జీవితంలో మంచి దృఢ సంకల్పం ద్వారా తీర్మానం తీసుకున్నాడో అదే ప్రభుని విడిచిపెట్టేసి మరలా గల్లే సముద్రంలోకి వెళ్ళిపోయి చేపలు పడుతున్నాడు. ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చారు. నువ్వు విడిచిపెట్టిన ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన గల్లే సముద్రం దగ్గరికి వెళ్ళి, పేతురు నన్ను విడిచిపెట్టావా? నన్ను ప్రేమిస్తున్నావా అసలు నువ్వు అని అడిగాడు. ఒకసారి అడిగితే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు. ఎవరు? పేతురు. అది నీకే తెలుసు కదా ప్రభువా, సర్వాంతర్వ్యామివి, సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞానివి, నీకు మరుగైంది ఏంటి ప్రభువా? నా హృదయంలో ఉన్నటువంటి తలంపు కూడా నీకు తెలుసు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు కదా ప్రభు అని. సో హీ హ్యాస్ గివెన్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి ఆయన కూడా ఎరకాటంలో పెట్టేసేటువంటి ఆన్సర్స్ ఇస్తుంటాం. మనం పాస్టర్ గారు ఏదైనా అడిగితే ఆయన కూడా సందిగ్ధంలో పడేసేటువంటి ఆన్సర్స్ ఇస్తుంటాం. సో గాడ్ నెవర్ బి ఫూల్డ్. దేవుడు అనేవాడు ఎప్పుడు వెక్కిరింపబడాలంటే మనమే వెక్కిరింపబడతాం, కానీ గాడ్ నెవర్ బి ఫూల్డ్. నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. when Jesus asked Peter, do you love me? Then he answered, Father, you know very well what I am and where I am. నేను ఎక్కడున్నానో ఏ పసులు నీకే తెలుసు కాబట్టి అన్నప్పుడు, ప్రభువా నన్ను ప్రేమిస్తే నా మందను కాస్తావు, దాన్ని మేపుతా ఉన్నాడు. మళ్ళీ అగైన్ Jesus asked a question to Peter, do you love me? So he has given the same answer back to Jesus. And third time
జీసస్ ఆస్కింగ్ మీ వెరీ సీరియస్లీ, పీటర్ పీటర్ డూ యూ రియల్లీ లవ్ మీ, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అప్పుడు కన్నీటితో నింపబడతాడు. మరలా ప్రభు మీద విశ్వాసంతో తన యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తాడు. తన సేవ పరిచయం ప్రారంభించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. when you are filled with the Spirit of God, when you are filled with the faith of God, you can do mighty things for Jesus. యేసయ్య కొరకు గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు. యేసయ్య కొరకు నువ్వు నడవగలుగుతావు. యేసయ్య కొరకు గొప్ప క్షూర కార్యాలు నువ్వు చేయగలుగుతావు. అలనాడు పేతురు చేసిన రీతిలోనే ఈరోజున ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క విషయంలో మనందరం కూడా స్థిరంగా ఉండాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. అదంటే ప్రేమనందు మనం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. దేవుని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి. దేవుడు మనందరికీ ఒక ఆజ్ఞనిచ్చాడు కదా, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించమని ప్రభు చెప్పాడు. నీ శత్రువును కూడా ప్రేమించు అన్నాడు. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పినటువంటి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించు. నా ప్రియ దైవజనాంగమా, ఈ యొక్క పగటికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ విషయంలో నువ్వు స్థిరుడుగా ఉన్నావా? మొదటి ప్రేమను విడిచావు. దేవుణ్ణి మొదట్లో ప్రేమించినందుకు ఇప్పుడు ప్రేమించట్లేదు నువ్వు. అందుని బట్టి దేవుడు చెప్తున్నాడు, మొదటి ప్రేమ, యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమ ఉంటుందండి భార్యాభర్తల మధ్య. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా సరే ఇద్దరు కలిసి వెళ్తారు కదా. భర్త ఎక్కడ ఉంటాడో భార్య అక్కడే ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుందో భర్త కూడా అక్కడే ఉంటారు. ఇద్దరి మధ్య చాలా చక్కటి ప్రేమ ఉంటుంది. భర్త గారు ఆఫీస్కి వెళ్తే భార్య గారు వేచి చూస్తుంది, నా భర్త ఎప్పుడు వస్తాడు. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ సాయంకాలం ఎప్పుడు వస్తాడు అని చెప్పి. సో షీల్ వెయిట్ ఫర్ హర్ హస్బెండ్. మంచిగా ముస్తాబయ్యి భర్తకి ఏమండి వంటగదిలో చేసినటువంటి ఆ ప్రయాసంతో కూడా తెలియకూడదని ఒక ఫ్రెష్ ఫేస్ను చూపించాలి అని చెప్పి సాయంకాలం స్నానం చేసేసి చక్కగా ఆ డ్రెస్ అయ్యి భర్త రాగానే భర్తను ఎదుర్కొని లోపల తీసుకొచ్చి సో చక్కగా టీ కాఫీ ఇచ్చి, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందండి అని చెప్పి చక్కగా మాట్లాడి ప్రేమపూర్వకమైన వాతావరణం భార్యాభర్తల మధ్య పెళ్ళైన కొత్తలో ఉంటుంది. కానీ పెళ్ళైన కొన్ని రోజులైన తర్వాత, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటి రిసీవింగ్ ఎప్పుడైనా మీరు చూసారా? అటువంటి రిసీవింగ్ ఎప్పుడైనా నీ భార్య నుంచి వచ్చిందా? ఇదివరకు కాలింగ్ బెల్ కొట్టకుండానే ఆమె గుమ్మంలో నీకోసం ఎదురు చూసేటువంటి ఆమె, నువ్వు 10 కాలింగ్ బెల్లు కొట్టినా సరే ఆమె లోపల నుంచి వచ్చి తలుపు తీయదు. ఎప్పుడది పెళ్ళైన కొత్తలో కాదు, పెళ్ళైన ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒక్కడే వస్తాడు. ఏమంటే ఊసరోమంటూ వస్తాడు. లోపలికి వచ్చి ఒక్కడే సాక్సులు తీసి బ్యాగ్ పక్కన పెట్టి, కాఫీ ఏమన్నా ఉందా అంటాడు. అప్పుడు పెట్టేసుకుని తాగే, ఇక్కడ మనం చాలా సీరియస్గా ఉన్నాం సీరియల్ చూడటంలో అని చెప్పి ఆవిడ బెడ్రూమ్ నుంచి బయటికి రాదు. వంటగదిలో అన్నీ అక్కడే ఉన్నాయి, షుగర్ అక్కడే ఉంది, కాఫీ పొడి అక్కడ ఉంది, మిల్క్ అక్కడ ఉంది, పెట్టుకుని తాగే. పాపం ఒక్కడే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని వస్తాడు హాల్లోకి. ఇది పరిస్థితి. పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని మొదటి ప్రేమ అన్నారు. ప్రభు కూడా అన్నాడు, ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులారా, మీకు మొదట ప్రేమ ఇప్పుడు లేదు. రక్షించబడిన దినాల్లో మీలో చాలా నా పట్ల ప్రేమను కనపరిచారు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళేవారు, వచ్చేవారు, దేవుని కనపరిచారు. ఉదయం లెగ్గానే నా ముఖదర్శనం చేసుకోవాలని మంచం మీద దిగి మోకాళ్ళేసి ప్రార్థన చేసేటువంటి దానివి నువ్వు. కానీ ఇప్పుడు నా ప్రార్థన లేవు, నాకంటే నీకు మొబైల్ ఫోన్ ఎక్కువైపోయింది అంటున్నాడు దేవుడు. నువ్వు లెగ్గానే ప్రభువు యొక్క ముఖదర్శనాన్ని చేస్తున్నావా, లేకపోతే నీ మొబైల్ యొక్క ముఖదర్శనం చేసుకుంటున్నావా? ఎంతమంది గుండెలు మీద చేసుకుని చెప్పండి, ఉదయం లెగ్గానే ఏసైతో మాట్లాడుతున్నారా లేకపోతే నీ ఫోన్ చూస్తున్నారా? మేము ఉదయం లెగ్గానే ప్రభుతోనే మాట్లాడతామండి అన్నటువంటి వారి చేతులు చూపించండి. ఓకే, మిగతా వారి చేతులు చూపించిన వారు రేపటి నుంచి మొదలెట్టండి. ఉదయం లెగ్గానే ఎవరితో మాట్లాడండి? పక్కనే తలగాడిదిండి కిందే పెట్టుకుంటారు చాలామంది. ఏంటి? ఫోన్. జాగ్రత్త, ఫోన్ ఎక్కువ వాడద్దండి. ఫోన్ వల్ల నీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది.
నీ టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంది. వ్యర్థమైన వీడియోలు నీ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వ్యర్థమైన మాటలు వినేస్తున్నావు. అంత మాత్రమే కాదు, నీ యొక్క రోగ నిరోధక శక్తి రేడియేషన్ ప్రభావం ద్వారా అనేకమైన క్యాన్సర్లకు దారితీస్తూ ఉంది. అందరూ బట్టి డోంట్ యూజ్ యువర్ మొబైల్ మచ్. ఎక్కువగా వాడొద్దు. అది ఎంతవరకు అయితే అంతవరకే వాడండి. ఇంకొంతమందికి టెలిఫోన్ని, మొబైల్ ఫోన్ని బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. ఏమండి, ఎక్కడికి? బాత్రూంలో కూడా ఏం కావాలా? నో, దానికి కొంత రెస్ట్ ఇవ్వండి పాపం మీ ఫోన్లకి. మొదటి ప్రేమ విడిచిపెట్టావా? దేవుని కార్యాలంటే చాలా ఆసక్తి ఉంది. నీ యొక్క జీతం రాగానే రక్షించబడిన దినాల్లో ఈ దశమ భాగం నాది కాదు, ఈ ధనం నాది కాదని చెప్పి దాన్ని ప్రక్కన పెట్టి నువ్వు ఖర్చు చేస్తున్నటువంటి దానివి ఖర్చు చేసేటువంటి వాడు. ఇప్పుడు అది కాదు. మొదట జీతం రాగానే మొత్తం నీ యొక్క అవసరాలని కూడా తీర్చబడాలి. ఏదో మిగిలితే అప్పుడు దేవునికి. అది మొదటి స్థానం. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? నా ప్రియ దేవజనాంగమా, when you don't give priority to God, how God can give you priority in your life? నువ్వు దేవునికి ప్రయారిటీ ఇవ్వనప్పుడు, when not giving priority to God, when you're not giving importance to God, so why God has to give the importance to you? ఎందుకు దేవుడు ఇవ్వాలి? మొదట నా రాజ్యాన్ని అన్నిటిని వెతకండి. God honors people those who honor him. God despises people those who despise him. దేవుని గణపరిచేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుణ్ణి ఎవరైతే తిరస్కరిస్తారో వారు తిరస్కరించబడతారు. వైస్ వర్సా, రెసిప్రోకల్లీ దేవుని కార్యాలు జరుగుతాయి. అదే చెప్పాను, మనుషులను ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. దేవుడు విక్రింపబడడు. ఏ పంటను కోస్తావో ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. కాబట్టి ప్రేమ ఎందుకు స్థిరంగా ఉండాలండి. ప్రేమ మనల్ని జయించేటువంటి వారికి చేస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి. మనం స్థిరులుగా ఉండాలి. ఇదే మెసేజ్, ఇదే ద సెంటర్ మెసేజ్ ఆఫ్ టుడే ఈజ్ స్థిరులుగా ఉండండి. అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా అదే చెప్తా ఉన్నాడు. స్థిరంగా ఉండండి. ఒక నెల బాగా దేవుని దగ్గరగా ఉండి ఒక నెల దూరం అయిపోతే దానివల్ల ప్రయోజనం ఉందా? చాలామంది అనుకుంటారు మేము ఒక నెలలోనే ఇంటర్నేషనల్ స్పీకర్లు అయిపోవాలనుకుంటారు. నో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం, నీ యొక్క లక్షణము, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? స్థిరంగా దేవుని ఆరాధన చేస్తున్నావా? స్థిరంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? స్థిరంగా నీ జీవితంలో ఆసక్తిని కనపరుస్తున్నావా? పౌలు తన జీవితంలో నిలకడగా ఉన్నాడండి. యోబు తన జీవితంలో నిలకడగా ప్రభువుని ఆరాధించాడు. దానియేలు తన జీవితంలో నిలకడగా ప్రభువుని సేవించాడు. ఇశ్రాయేలు ప్రజలు నిలకడగా వారు అరణ్యాత్రలో దేవుని సేవిస్తూ నడిచారు. మన జీవితంలో కూడా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఆ కృప యందు మనం స్థిరంగా ఉండాలండి. దేవుని కృప మన మీద అపారంగా ఉంది కదా. స్తోత్రం చెప్పండి. అపారంగా ఉందా లేదా? దేవుని కృపే కదా మనం బ్రతికింపజేస్తుంది. దేవుని కృప లేకపోతే ఒక క్షణమైనా మనం బ్రతకగలమా? లేదు కదా. ప్రపంచంలో కొన్ని పట్టణాలు ఉంటాయండి, చాలా సఫిస్టికేటెడ్ పట్టణాలు. అవి చాలా రిచెస్ట్ సిటీస్ అని చెప్పొచ్చు. అందులో ప్రాముఖ్యంగా లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ద 4th రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో, ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, ప్రపంచంలో ద మోస్ట్ రిచెస్ట్ సిటీస్ ఏంటని తీస్తే కనుక 1st, 2nd, 3rd, 4th ప్లేస్లో ఉండేది లాస్ ఏంజల్స్. అమెరికాలో చాలా ఒక పెద్ద నగరం. న్యూయార్క్ అనేటువంటిది ఒక పెద్ద నగరంగా ఉంది. అతను చికాగో అనేటువంటి ప్రాంతము అది ఒక పెద్ద నగరంగా ఉంది. అతను లాస్ ఏంజల్స్ అనేటువంటి ఆ నగరం. ఈ నగరంలో ఉండి ద 3rd అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ 3rd జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు, జీడిపి. ఆ జీడిపి రేటు ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క పట్టణం ఇది లాస్ ఏంజల్స్. ఇక్కడే హాలీవుడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంటుంది. హాలీవుడ్లో అనేకమైన సినిమాలు తీస్తూ ఉంటారు. మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా, ఈ సెలబ్రిటీస్ ఫెటర్నిటీ అంతా కూడా లాస్ ఏంజల్స్లో ఉంటారు. ఐ హ్యావ్ బీన్ దేర్. నేను అక్కడికి వెళ్ళా. హాలీవుడ్ అనేటువంటి దాన్ని చూశాను. హాలీవుడ్లో ప్రాముఖ్యంగా పారామౌంట్ అనేటువంటి ఒక సంస్థ, సోనీ అనేటువంటి సంస్థ, అతను యూనివర్సల్ స్టూడియోస్ అనేటువంటి సంస్థ, డిస్నీ వరల్డ్ అనేటువంటి ఈ సంస్థలు ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయల రోజు అక్కడ జరుగుతూ ఉంటుందండి. అక్కడ మూవీస్ తీస్తూ ఉంటారు. ఆ సినిమా యాక్టర్లు అందరూ కూడా లాస్ ఏంజల్స్లో నివసిస్తారండి. ఒక్కొక్కడి ఇంటి యొక్క ఖరీదు చెప్పమంటారా? $65 million వర్త్ ఒక్కొక్కళ్ళ హౌస్. $100 million వర్త్. అంటే డాలర్స్ అండ్ రూపీస్ చెప్పట్లేదు నేను. సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలతో చక్కటి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు లాస్ ఏంజల్స్లో.
4 రోజుల క్రితం అక్కడ ఒక అగ్ని, ఏమంటే వాస్తవానికి చాలా విండ్ ఉంటుందండి అక్కడ, చాలా ఎదురుగాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ విండ్ ఉంటా ఉంటుంది. ఆ అరణ్యాల్లో ఆ చెట్లన్నీ కూడా ఆ విండ్కి కదులుతూ అగ్ని పుడతా ఉంటుంది. పుట్టి ఏం జరిగిందో తెలుసండి, మొత్తం లాస్ ఏంజల్స్ అనే నగరం, మోస్ట్లీ ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎక్కడైతే సినిమా యాక్టర్లు అందరూ కూడా ఉంటారో, కొన్ని $1 మిలియన్ వర్త్ చేసేటువంటి హౌస్లో నివాసం చేస్తున్న వారి యొక్క ఇల్లులన్నీ కాలిపోయినాయండి. ప్రపంచం నివ్వెరపోయింది. హాలీవుడ్ హిల్స్ అన్నీ కూడా కాలిపోయినాయి. మీరు చూస్తున్నారు, ఆ స్క్రీన్స్లో కనబడుతున్నాయి మీకు. నిజంగా చాలా భయంకరమైనటువంటి ఉలిక్కి పడిపోయారు. హాలీవుడ్ అంతా కూడా కాలిపోయింది. మీరు చూస్తున్నారు, హాలీవుడ్ హిల్స్ బర్న్ టు యాషెస్, బూడిదైపోయింది. కార్లు, వారి తోటలు, నిజంగా చెప్పాలి వారి సంపద అదంతా కూడా బూడిదైపోయిందండి. నిజంగా రేపేమి సంభవించిందో మీకు తెలియదు. వాళ్ళు అనుకున్నారు, మాకేంటి కొన్ని $100 కోట్ల ఇంట్లో మేము ఉంటున్నాం, మాకు చాలా సెక్యూరిటీ ఉంది, మేము సెలబ్రిటీస్ అనుకున్నారు. కానీ ఈరోజున నిజంగా భయంకరమైన రీతిలో వారి బంగారం, వారి యొక్క డైమండ్స్ ఇవన్నీ కూడా కాలిపోయి రోజున యాషెస్ అయిపోయినాయి. అమెరికా అండి, అగ్రరాజ్యం, ప్రపంచంలో దానికి మించిన దేశం మరొకటి లేదు. అగ్రరాజ్యం, ఆ రాజ్యానికే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు అనేక మంది హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు. ఏమని తెలుసా? సేవ్ అమెరికా, ప్రే ఫర్ కాలిఫోర్నియా, ప్రే ఫర్ లాస్ ఏంజల్స్, సేవ్ అమెరికా అనేటువంటి ఇలా ఉండేటువంటి పట్టణం ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసండి, నిజంగా ఒక పాడు దెబ్బలా మారిపోయింది. నాకు అనిపిస్తూ ఉంది దేని ఉగ్రత. దాని ముందు రోజున హాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరిగిందండి. సో ప్రజెంటేషన్ సెర్మన్స్ అంటారు కదండి, ప్రజెంటేషన్ అవి పెడతా ఉంటారు. అవి దాన్ని ఏమనాలంటే, సో వాళ్ళందరూ కూడా సెలబ్రిటీ అందరూ కూర్చుని వాళ్ళందరూ కూడా ఒక పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే బహుమతి ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఏమనాలంటే కొన్ని ఏమంటారండి, అవార్డ్ ఫంక్షన్స్ అది చేసుకున్నారు. జస్ట్ 2 days బ్యాక్ చేసుకుని అందులో నుంచి అంటారట, సో వీ డోంట్ నీడ్ గాడ్, మాకు దేవుడు అక్కర్లా, మాకేం కావాలి, హోమోసెక్సువాలిటీ కావాలి, ఎల్జీబీటీస్ని ఎంకరేజ్ చేయండి, దేవుడు అనేవాడే లేడు, అసలు దేవుడు అనేటువంటి వాడు లేడు, నరకం లేదు, పరలోక రాజ్యం లేదు. వాళ్ళు చెప్పింది హోమోసెక్సువాలిటీ, ఆ తర్వాత సెక్స్ బిఫోర్ మ్యారేజెస్, ఆ తర్వాత భయంకరమైనటువంటి అశ్లీలమైన జీవితాలని ప్రోత్సహించు, దేవుడే లేడని చెప్పి అందరూ కూడా నినాదాలు చేశారట. 2 రోజులు తిరగలేదు, దేవుడు ఎవరో వాళ్ళకు రుచి చూడగలిగారు. వాళ్ళు దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో వాళ్ళు చూడగలిగారు. నిజంగా ఇప్పుడు అందరూ ప్రభు పాదాలు పట్టుకుని రక్షించండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నా ప్రియ దైవజనాంగమా, దేవుడు కన్నెర్ర చేస్తే, దేవుడే సీరియస్గా ఆలోచన చేస్తే నీ ప్రాణం నా ప్రాణం ఏ పడదు. నువ్వు ఇంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిన బ్రతుకులు కాదా? రేపేం సంభవించో నీకు తెలుసా? కాబట్టి ఎందుకు మనం విర్రవీగిపోతున్నాం? ఎందుకు మనం గర్వంతో విర్రవీగిపోతున్నాం? సో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి జాగ్రత్త పెట్టుకో. అనేక మంది నీకంటే గొప్పవారు, నీకంటే గనులు, నీకంటే అందగాళ్ళు, నీకంటే చదవరులు, నీకంటే ఘనము బలము కలిగినటువంటి వారు గతించిపోయారు వాళ్ళు. నువ్వు నేను ఏ పాటి వారం? అందుని బట్టి సమయం ఉన్నప్పుడే దేవుని కృపలో మనం ఎదుగుదాం, దేవుని కృపను మనం కోరుకుందాం. కృపలో మనం స్థిరులై ఉండాలి, కృపలో మనం అభివృద్ధి పొందాలి, కృపలో మనం ఎదగాలి. నా సందేశాన్ని ముగిస్తున్నాను. నా ప్రియ దైవజనాంగమా, ఎన్ని విషయాలు చెప్పాను? ఏ విషయాలు ఎదగాలి మనం చెప్పండి? విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, ఆసక్తి విషయంలో స్థిరులుగా ఉండాలి, ప్రేమ స్థిరులై ఉండాలి, కృపైన స్థిరులుగా ఉండాలి, ఆ తర్వాత సత్యమునందు స్థిరులై ఉండమని చెప్పాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. సో అందరూ కూడా ఎన్ని విషయాల్లో స్థిరులుగా ఉండాలి చెప్పండి? మొదటిది ఏంటి? ఆసక్తి విషయంలో ఒక ఆదివారం వచ్చి మరొక ఆదివారం మానేయటం కాదు, ఆసక్తి అనే విషయంలో మనం స్థిరులుగా ఉండాలి. రెండోది, విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి, ప్రేమలో స్థిరులుగా ఉండాలి, కృపలో స్థిరులుగా ఉండాలి, సత్యములో స్థిరులుగా ఉండాలి. ప్రైజ్ గాడ్. తల వంచుని ప్రార్థన చేస్తాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్లెస్డ్ మెసేజ్ దట్ హ్యావ్ గివెన్ us లార్డ్. నీకే మహిమ. ఈ వర్తమానాన్ని విన్నటువంటి వారిలో గొప్ప కార్యసిద్ధిని కలుగు చేయండి. యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.